పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. మనకు కొబ్బరికాయకి సంబంధించి అనేక అనుమానాలు అపోహలు ఉన్నాయి, ముఖ్యంగా గుళ్ళో కొబ్బరికాయకి సంబంధించి. ఈ అంశం గురించి డీటెయిల్డ్ గా మన అపోహల్ని తొలగించవలసిందిగా ఈ రోజు ఒక గెస్ట్ పిలిచాను. ఎవరో కాదు, డాక్టర్ రంగి కమల గారు, రిటైర్డ్ ప్రొఫెసర్. మాట్లాడదాం. అమ్మ నమస్తే. నమస్తే. అమ్మ, కొబ్బరికాయ కొడితే కొంచెం కుళ్ళిపోతే మనకి ఇంట్లో ఏదో అరిష్టం జరిగిపోతుందని, పువ్వు వస్తే మాత్రం చాలా శుభ సూచకం అని నమ్ముతారు. ఈ రెండింటిలో వాస్తవం ఏంటి? కొబ్బరికాయ కడుపులో ఏముందో మనకు తెలియదు. ముఖ్యంగా ఎండాకాలం మనకు పగిలిపోయే పరలివిడే ఉంటున్నాయి, షాపులలో చూస్తున్నాము. అయితే అనుకోకుండా ఉట్టి టైంలో మనం తీసుకున్నా కూడా కొబ్బరికాయ కొట్టగానే ఎక్కడి నుంచో వస్తాం, ఎన్ని రోజుల నుండో అనుకున్నా వాయిదా వేస్తుంటాం. సత్యనారాయణ కథలో లాగా రేపు వచ్చే వారం కొడదాం అనుకున్న వాళ్ళు ఉంటారు. టైం లేక, యాంత్రిక యుగం కదా, చూసుకుందామని అనుకుంటుంటారు. అలాంటి వాళ్ళు కొబ్బరికాయ తీసుకొని గుళ్ళో కొట్టగానే అది కొంచెం కుళ్ళిపోయింది అనుకోండి, మనసు చివుక్కుమంటుంది. కానీ ఆచార్య అక్కడ ఉన్నటువంటి పూజారి చెప్తాడు, కుళ్ళిపోతే మంచిదేనమ్మా, మీరేమనుకోకుండా కొడదామని తీసుకొచ్చినప్పుడు కొబ్బరికాయ ఎందుకు కొడతామంటే, కొబ్బరికాయ మీద 5 పొరలు ఉంటాయమ్మా. పైన ఆకుపచ్చ పొర ఉంటుంది, అది మనకు ఇచ్చే ముందే తీసేస్తారు. తర్వాత పీసు ఉంటుంది, టెంక ఉంటుంది, తెలుపు ఉంటుంది, ఆ తెలుపు దాని మీద నలుపు పొర ఉంటుంది. తర్వాత లోపల నీళ్లు ఉంటాయి, అది ఆర్ద్రత. మన హృదయాన్ని భగవంతునికి అర్పిస్తున్నాం. అనిపించినప్పుడు మనలో ఉన్నటువంటి ఏదో భావాలు అప్పటిదప్పుడు వచ్చుంటాయి. ఎవరి మీదనో కోపమో, ఎవరి మీదనో దుఃఖమో ఏదో వచ్చుంటుంది. అందుకని చెప్పేసి దాంట్లో భావనతో ఇది పాడైపోయి ఉండవచ్చు అని చెప్పేసి అనుకొని, స్వామి ఏ భావనలు నా తుడిపేసేయి, ఏ భావనలు నా తీసేయి, నాలో నిన్ను దగ్గరికి వచ్చేటటువంటి విధంగా, నీలో ఐక్యం చేసుకునేటువంటి విధంగా నన్ను మార్చు అని చెప్పేసి, కుళ్ళిపోయినా మంచిదే, దాన్ని పక్కన పడేయడం మంచిది. పువ్వు వచ్చిందనుకోండి, పువ్వు వచ్చినా పువ్వు తినం, మనం పువ్వు తీసేస్తాం. కుళ్ళిపోయిన దాన్ని ఎట్లా పడేస్తాం, పువ్వు కూడా పడేసేది. కానీ పువ్వు వచ్చినా కూడా మనకేంటిదంటే ఏదో వికాసం, ఏదో ఎవల్యూషను, మనకేదో అనుభవం ఏదో వస్తుంది అని చెప్పేసి సంతోషపడతాం. అందుకని చెప్పేసి దాని లోపల పువ్వు వస్తుంది. కుళ్ళిపోయినా పరిపక్వం అయిపోయింది, బాగా పండిపోయింది, అందుకని ఇంకా పడేసాం అనుకొని మనసులో అనుకోవాలి తప్ప, అయ్యో తీసుకెళ్ళానే కుళ్ళిపోయింది అని మళ్ళీ కుళ్ళిపోయేటట్టు మన మనసుని చేసుకోకూడదు. కుళ్ళిపోయినా కూడా దేవుడికి తెలుసు అది కుళ్ళిందా మంచిదా, ఆ దేవుడికని తీసుకొని వెళ్ళాం, మంచి మనసుతోనే తీసుకెళ్ళాం. కుళ్ళిపోయింది, అది అదృష్టం, పడేసాం, అయిపోయింది. అందుకని దాని మీద లేదు. దగ్గరలో దుకాణం ఉంటే ఇంకొకటి తీసుకోవచ్చు, లేకుంటే ఫోన్లే తెచ్చామని చెప్పేసి తీసేసి దాని బదులు పైసలు హుండీలో వేసి దండం పెట్టుకుంటే అయిపోతుంది. ఎంత తాత్వికంగా చెప్పారమ్మా. థ్యాంక్ యూ సో మచ్.